హలో అండి, మీ పేరేంటి? సౌమ్య. సో బావగారు ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. బావని ఎక్కడ లవ్ చేసావు? అరేంజ్ మ్యారేజ్. ఏ ఊరుకో పెళ్లి చూపులు చూడగానే అబ్బా ఈ అబ్బాయే కావాలని కింద పడి దొరలేవంట కదా. చెప్పారు, మాకు తెలిసింది. ఇద్దరు దొరలేరా? సరే జాగ్రత్తగా విను. చిత్తూరు కొండపైన చింత చెట్టు ఎక్కి సినిమా కబుర్లు చెప్పుకుంటున్న చిన్న చిలక పెద్ద చిలక, చిటారు కొమ్మకెక్కి చింత చిగురు కోయిపోయి చీమల పుట్లో జారిపోయిన చిట్టెలక. అయ్యో భగవంతుడా! ఇంకొకసారి మళ్ళీ చెప్పనా? జాగ్రత్తగా విను. మన చిత్తూరు కొండపైన చింత చెట్టు ఎక్కి సినిమా కబుర్లు చెప్పుకుంటున్న చిన్న చిలక పెద్ద చిలక. అంతే చెప్తా. ఇంకా ఉంది. చిటారు కొమ్మకెక్కి చింత చిగురు కొయ్యిపోయి చివల పుట్లో జారిపడ్డ చిట్టి ఎలక. సగం పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ సగం పళ్ళు మాకు ఒప్పుకో. నవీన్ బావ, ఏంటి బావ నువ్వు? అత్తగారు ఏం చేస్తారు? వచ్చారా ఇక్కడికి? అత్తయ్య గారు నమస్తే. ఏంటి అత్తయ్య గారులా లేరు ఇక్కడ? రండి అత్తయ్య గారు. సౌమ్య అరగంట తయారైతే మా అక్క 2 గంటలు తయారయ్యారు. నువ్వు అత్తయ్య గారులా ఎక్కడ అనిపిస్తున్నావు? ఏ కోణంలో? బాగా తెగించావురా నువ్వు. సరే ఇప్పుడు మీరు చెప్పండి. ఓకే. చిత్తూరు కొండపైన చింత చెట్టు ఎక్కి సినిమా కబుర్లు చెప్పుకుంటున్న చిన్నెలక పెద్దెలక. చిత్తూరు కొండపైన చింత చెట్టు ఎక్కి సినిమా కబుర్లు చెప్తున్న చిట్టెలక పెద్దెలక. చిన్న చిలక పెద్ద చిలక. చిన్న చిలక పెద్ద చిలక. చిటారు కొమ్మకి ఎక్కి చింత చిగురు కోయిపోయి చీమల పుట్లో జారిపోయిన చిట్టెలక. చిటారు కొమ్మపై చింత చిగురు కోయపోయి చీమ కొట్టి. అయితే మీరు చెప్పలేని కారణంగా చీమ అన్నారు కాబట్టి చీమ వచ్చేలా 2 పాటలు పాడండి. చీమ 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 చీమ. ఇంకో పాట. నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది చిన్న చీమ. అది గండు చీమ. చిన్న చీమ అంటే అక్కడ నవీన్ బాబు వస్తాడు మళ్ళీ. సూపర్. మీ పేరేంటి? లీలా. ఏమని పిలుస్తారు బావా? లీలానే పిలుస్తారు. మీరేమో ఆయన ఏమని పిలుస్తారు? ఏమండి. కోపం వచ్చినప్పుడు గట్టిగా ఏమండి అంతే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సరే లీలా గారు జాగ్రత్త వినండి. అయితే అంగులూరు కాకపోతే సింగులూరు, పోదాం సింగపూరు కాదంటే కైకులూరు, చేద్దాం తారుమారు తగ్గొద్దు హుషారు. అయితే అంగులూరు పోతే సింగపూర్. డైరెక్ట్ సింగపూరే. అయితే అంగులూరు కాకపోతే సింగులూరు, పోదాం సింగపూరు కాదంటే కైకులూరు, చేద్దాం తారుమారు తగ్గొద్దు హుషారు. అయితే అంగులూరు పోతే ఎక్కడికి పోవద్దు. అయితే అంగులూరు కాకపోతే సింగులూరు. అయితే అంగులూరు పోకపోతే మంగళూరు. అయ్యో మంగళూరు నేను యాడ్ చేయలేదే. కమాన్. అయితే అంగులూరు కాకపోతే సింగళూరు, పోదాం సింగపూరు కాకపోతే కైకలూరు. అమ్మయ్యా, మీరు సరిగ్గా చెప్పలేని కారణంగా మీ పనిష్మెంట్. సో పనిష్మెంట్ ఏంటంటే మీరు ఒక సేల్స్ ఉమెన్. ఒక ప్రోడక్ట్ ఇస్తాం, ఆ ప్రోడక్ట్ ని విపరీతంగా అమ్మాలి. ఒక నల్లని సోపు, అది రాసుకుంటే జనాలు తెల్లగా అవుతారు. సోప్ పేరు నల్లని సోపు. అమ్మండి అడు తిరిగి. రండి బాబు రండి. నా దగ్గర ఈ బ్యాగ్ నిండా సోపులు ఉన్నాయి, నల్లని సోపులు. ఆ సోపులతో మీరందరూ రోజుకు 2-3 సార్లు స్నానం చేస్తే మీరందరూ కూడా బాగా తెల్లగా వస్తారు. ఒక సోపు 50 రూపాయలు, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మీరు 2 సోపులు కొంటే 90 రూపీస్ కి ఇస్తాను. సోపులు రోజు వాడితే మీరందరూ కూడా తెల్లగా వస్తారు. రండి బాబు రండి, ఇక్కడ ఉండే సోపులన్నీ కొనండి. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? ప్రవల్లిక. బావ అని పిలుస్తాడు? పాలి అని పిలుస్తారు. పాలి అంటే ఏంటి? నేమ్ లోనే షార్ట్ కట్ అన్న. ప్రవల్లిక అని పాలి చేశాడు ఆయన. నువ్వు ఆయన పేరేంటి? నరేష్. నువ్వేం చేసావు? ఆయన్ని నర్రీ చేస్తావా? మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు నేను టంగ్ ట్విస్టర్ చెప్తా, టంగ్ ట్విస్టర్ చెప్పి లాస్ట్ లో నారీ అర్థమవుతుందా అనాలి. ఓకే. కాలువలో ఎగసి పడుతున్న నీటి అలలు, కళ్ళల్లో పట్ట పగలే పగటి కళలు. కాలువలో ఎగసి పడుతున్న నీటి కళలు. ఇదేం కళ? కళ్ళల్లో ఎగసి పడుతున్న ఏంటి కళల్లో చెప్పు. ఏదో తేడాగా ఉందేంటి?
కాలువలో ఎగసి పడుతున్న నీటి అలలు కళ్ళల్లో ఎందుకంటే నాకు ఏడిపించేస్తాను నన్ను. నారీబాబుని గుర్తు చేసుకోవచ్చది. కాలువలో ఎగసి పడుతున్న నీటి అలలు కళ్ళల్లో కాలువలో ఎగసి పడుతున్న నీటి అలలు కళ్ళల్లో పట్ట పగలే పగటి కళ్ళలు. సూపర్, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు లిఫ్ట్ రైస్ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాట్స్.